హర్ష కుమార్ గారు అంటే హైదరాబాద్లో మీరు ఒక మాట అన్నారు. మీరు చాలా నిశితంగా పరిశీలిస్తారు కాబట్టి, మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి చాలా నిశితంగా పరిశీలిస్తారు. సో విజయవాడ వెళ్ళేసరికి మనిషి మారిపోయాడు అని మీరు అన్నారు. సో ఇక ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లో 12 గంటల 14 నిమిషాలకు షాప్లోకి వచ్చి కొంత మద్యాన్ని కొనుగోలు చేసి వెళ్ళారు. అది ప్రవీణే అని షాప్ ఓనర్ ధృవీకరిస్తున్నాడు. ఆయన అక్కడెక్కడ తూలుతో లేదు, చాలా స్టేబుల్గానే షాప్లోకి వచ్చాడు. అంటే 12ంటికి అంటున్నారా? అవునండి, మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు షాప్లోకి వచ్చి 12 గంటల 24 నిమిషాలకు ఆయన 950 రూపాయలు బిల్ పే చేసి బయటికి వెళ్ళిపోయారు. అది ప్రవీణ్ పగడాల. ఆ షాప్లో ఉన్న దృశ్యాలు కూడా అవే, ఇప్పుడే వచ్చాయి ఆ దృశ్యాలు కూడా. 12 గంటలకి బైక్ ఎక్కితే 12ంటికి బైక్ ఎక్కితే విజయవాడలో 3 గంటలు అతని CCTV ఫుటేజ్ మిస్ అయితే 11 గంటలకి ఇక్కడ స్పాట్ దగ్గరికి ఎలా చేరుకోగలరండి వెహికల్ మీద? ఇట్స్ ఇంపాసిబుల్ మీరు చెప్పిన దాన్ని బట్టి. 12 గంటలు షాప్లోకి వస్తే రాజమండ్రి యాక్సిడెంట్ టైం 11:40. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే సుమారు 12 గంటల సమయం. కారు కూడా కార్ అయినా ఎక్కడ ఆగకుండా వస్తే ఇంచుమించుగా, కానీ ఒక 3 గంటలు విజయవాడలో ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఆ 3 గంటలు పార్కులో ఉన్నారని చెప్తున్నారు. 12 గంటల నుంచి మీ యొక్క కాదండి, 2ంటికి విజయవాడ దగ్గర ఇక్కడ టోల్ ప్లాజాలో చెప్తున్నారని చెప్పి మీరే అంటున్నారు. అంటే పోలీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ నెట్టిపాడు ఇవన్నీ. 3 గంటలు ఎక్కడికి మిస్ అయ్యాడో విజయవాడలో తెలియదు అంటున్నారు. ఆ 3 గంటలు ఈ అంటే ఈ టైంలో అక్కడ 12 గంటలు అంటే మనకి ఉన్నాయి 11 గంటలు. 11 గంటల్లో 3 గంటలు మిస్ అయితే ఇంత గమ్ముని చేరుకోవడం బండి మీద కొంచెం సాధ్యం కాదు. అంత దూరం 8 గంటల్లో చేరుకోవడం. ఓకే, ఒకసారి మనోజ్, హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ దగ్గర నుంచి యాక్సిడెంట్ కొవ్వూరు దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి గూగుల్ చేయండి, ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పండి ఒకసారి. ఓకే, కరెక్ట్. మీరు ఒక మంచి డౌట్ని తీసుకొస్తూ ఉన్నారు హర్ష్ కుమార్ గారు. ఒకసారి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, మధ్యలో 3 గంటల పాటు ఉంటే అన్ని కిలోమీటర్ల దూరాన్ని ఆయన బైక్ పైన ఒక 8 గంటల సమయంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అని మీరు అడుగుతున్నారు. పైగా అంత ఎండలో మద్యాన్ని తీసుకుని మధ్యలో ఎక్కడో తాగి కాసేపు రెస్ట్ తీసుకునో భోజనం చేసో ఒకవేళ అక్కడికి వస్తే ఎంత స్పీడ్తో రావాలి, ఎలా వచ్చి ఉంటారనే డౌట్స్. అంటే మధ్యలో మనిషి మారిపోయారు అనే డౌట్ని మీరు వ్యక్తం చేస్తున్నారా? అంతే కదండి, మనిషి మారిపోయాడు. బండి మీద మనిషి మారిపోయాడు, బండి మారిపోయింది, మనిషి మారిపోయాడు. బండిని మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ఎక్కడి నుంచో కొత్త మనిషి వచ్చాడు ఆ బండి మీదకి. ఇవన్నీ విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు చెప్పతున్నారు అనడానికి సాక్ష్యం లేదు, అలా అతను కూర్చున్నాడు అనడానికి సాక్ష్యం లేదు, తాగాడు అనడానికి సాక్ష్యం లేదు. తాగాడంటే పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా తెలుస్తుంది. అన్నిటికీ లేకుండా అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని మరి ఎందుకు అట్లాగా క్రియేట్ చేస్తున్నారో తెలియట్లేదు. అది 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 క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే. అతను మందు తాగుతున్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ గురించి చేయాలి సరే, యాక్సిడెంట్ పూర్వపరాలు కూడా తెలుసుకోవడం మంచిదే, కానీ ఇది కంప్లీట్గా యాక్సిడెంట్ ప్రూవ్ చేయాలని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తప్పితే అతను ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు అన్న హత్య మీద ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయట్లేదు. ఓకే, అలా జరగట్లేదు అంటారా? చాలా బాధ, అందరికీ బాధ కలిగించే విషయం ఏంటంటే ఇది హత్య, మొత్తం సమాజం అంతా నమ్ముతున్న హత్య. మీరు చూసుకోండి, ఎక్కడ చూసినా అతను హత్య కాదు. అంటే ఒకటి హర్ష కుమార్ గారు, అంటే నమ్మకం వేరు, వాస్తవం వేరు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు ఉన్నప్పుడు వాస్తవంలోంచి నమ్మకంలోంచి వాస్తవం వస్తుందండి. ఓకే, అంటే వాస్తవాలు ఎలా రావాలి బయటికి? పబ్లిక్ ఎక్కువగా నమ్మి అది వాస్తవం అయితే నమ్ముతారండి. పబ్లిక్ ఒకరిని మనం నమ్మించలేం, ఇద్దరిని నమ్మించలేం, కానీ 10 మంది ఒక నమ్మకాన్ని వ్యక్తపరిచారంటే దాంట్లో సంథింగ్ ఇస్ దేర్ అన్నది మనం ఆలోచనలో పడతాం ఎవరైనా. కాబట్టి ఇప్పుడు సమాజం అంతా అతన్ని హత్య చేశారని చెప్తున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు పోలీసులు? ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలనే ఎందుకు చేస్తున్నారు అన్నది మనకి కనపడతా ఉందండి. ఓకే, హర్ష కుమార్ గారు, ఒక్కటి విజయవాడలోనూ ఎస్ఐ ఫోటో తీశాడు కదా,
ఆ ఫోటో తీసినప్పుడు చూడగానే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అది ప్రవీణ లేదనే డౌట్స్ అందరికి ఉండే అవకాశం ఉంటుంది. మరి వెరీ ఫస్ట్కి వెళ్తే కుటుంబ సభ్యులకు ఆ ఫోటోని చూపిస్తే అది ప్రవీణ కాదా 1 మినిట్లో చూడగానే చెప్పేస్తారు. అయి ఉండొచ్చు అనే డౌట్ కూడా కాదు. సో ఒక్కసారి ఆ దిశగా వెళితే క్లారిటీ వచ్చేస్తుంది కదా. టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న వ్యక్తి ప్రవీణ కాదా. చాలామంది ఇప్పటికీ అది ప్రవీణ్ కాదు, ఆయన అంత హైట్ లేరు, బైక్ పైన ఇలా ఊగుతూ వెళ్తున్నారు, కాలు ఆంచుతూ వెళ్తున్నారు, ఆ హైట్ ఉన్న వ్యక్తి కాలు ఆంచుకుంటూ బైక్ నడపాల్సిన అవసరం ఉంటుంది, ఇలా అంటూ ఉన్నారు. సో విజయవాడలో ఉన్న ఫోటోలో, టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న ఫోటోలో కుటుంబ సభ్యులు 100% చెప్పేస్తారు. సో ఒక్కసారి అంటే మీలాంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అది అవునా కాదో తెలిసిపోతుంది కదా. దానిపైన ఇంకా కొన్ని అనుమానాలు వెల్లడించే దానికంటే మీకంటే నెట్వర్క్ రాష్ట్రం అంతా ఉంటుందండి, మాకేముంటుంది నెట్వర్క్. ఇప్పుడు వాళ్ళు లోన ఇంటర్నల్గా మాట్లాడుకున్న మాటలు మనకు బయటకు వస్తాయి తప్పితే, ఇప్పుడు వాళ్ళు ఆవిడ అసలు పోస్ట్ మార్టమే వద్దని చెప్పేశారు అని వచ్చిన వార్త. ఆ మాట ఆవిడ అనలేదు అన్నది నాకు ఖచ్చితంగా తెలిసిన మాట. అవును, ఎక్కడ వినపడలేదు ఆ మాట, ఎక్కడ వినపడలేదు, అది కేవలం పుకారుగానే ఉంది. వాళ్ళ వద్దు అన్నారు అనేది కొంతమంది చెప్పారు డైరెక్ట్ గా, నేను మాట్లాడాను అది కొంతమంది ఇది యాక్సిడెంటే అని చెప్పాను ఆవిడకంటే, ఆవిడకి అసలు తెలుగే రాదట, ఇంగ్లీష్ హిందీ తప్పితే. ఇక్కడ మాట్లాడిన వాళ్ళకేమో ఆ ఇంగ్లీష్ హిందీ రాను వాళ్ళు, నేను మాట్లాడేశాను అని చెప్పారు. అందుగురించి ఈ తికమక్కలు ఉన్నాయండి ఆవిడతో డైరెక్ట్. అందు గురించి నేను, మీరు ఇది హైకోర్టు లాయర్స్తోనూ అక్కడ కూడా నేను మాట్లాడడం జరిగిందండి. ఈవేళ కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాను. హైకోర్టులో తెలంగాణలో కూడా కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేపిస్తాను, దాంట్లో ఏమీ ఇది లేదు. ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాస్తవం వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. కారణం ఏంటంటే కంప్లీట్ గా మేనేజ్ చేయాలని చూస్తున్నారు. అక్కడి నుంచి కోర్టు డైరెక్షన్. అంటే ఎందుకు మేనేజ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు దాకా మాట్లాడలేదండి? ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఎందుకు మాట్లాడలేదు? ఒక పవన్ కళ్యాణ్ తిరుపతిలో లడ్డూలకి కల్తీ జరిగితే మాట్లాడినాడు, లేదంటే లడ్డూల గురించి విరిసిగిపోయిన చంద్రబాబు సిట్ వేసేసాడు. ఇక్కడ ఎందుకు సిట్ వేయలేదు? అక్కడ కొంతమంది తిరుపతిలో చనిపోతే దాని మీద పోలీస్ కేసు కూడా పెట్టలేదు. అక్కడ ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక మనిషి చనిపోతేనే సెలబ్రిటీ అతన్ని తీసుకెళ్ళి ఒక రోజు జైల్లో పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసి అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఏదైతే కేసులు ఉన్నాయో ఆఫీసులను పగలగొట్టిన కేసులు, లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడిన యూట్యూబ్లోనూ ఆయన మాట్లాడిన కేసుల మీద బదులు తీర్చుకోవడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్పితే నిష్పక్షపాతంగా కేసులు ఏం జరుగుతున్నాయండి? మా మీద ఎవరైతే చేశారో ఇంతకుముందు వాళ్ళందరి మీద పగ తీర్చుకున్నట్టే వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నిజమైన కేసుల గురించి మాట్లాడే ఇది లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మీద కలుగుతుంది. కరెక్ట్, కొన్ని డౌట్స్ వ్యక్తమవుతాయి. అంటే మీరు అన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి? 1 వీక్ అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఇది మీరు ఫస్ట్ అడిగే డౌట్ అవునా? అవునండి, 2 రోజుల్లో పెడతా అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఎప్పుడైతే నేను రీపోస్ట్ మార్టం చేయిస్తానన్నానో అప్పటి నుంచే స్లో అయిపోయారండి, లేకపోతే అంటే పెట్టిద్దు 100%. కానీ నేను రీపోస్ట్ మార్టం ఖచ్చితంగా చేయిస్తారు, దాంట్లో ఏం తేడా లేదు. దానికి ఏ మార్గాలు ఉన్నాయో అన్ని ఆలోచన చేసుకునే పెట్టుకున్నాను. హైకోర్టు లాయర్స్ అందరిని కన్సల్ట్ చేశాను. ఏ రకంగా హర్ష కుమార్ గారు అంటే ఇక్కడ అనుమానం పడుతున్నట్టుగా ఇది ఎక్కడో సినిమాల్లో చూస్తుంటుంటాం. అంటే ఎంతలా ఒక మనిషికి, అలాగుండే మనిషికి అలా డ్రెస్ వేసి సీసీ కెమెరాల్లో పడే విధంగా వచ్చి అక్కడెక్కడో కూర్చుని ఒక 2 గంటలు ఒక చోట పడుకుని మళ్ళీ ఇంకో చోట మద్యం కొని ఇంకో సీసీ కెమెరాని పాస్ అవుతూ సీన్ ఆఫ్ ఆఫెన్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చూసేది మనం కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లోనే చూస్తూ ఉంటుంటాం. నిజ జీవితంలో చాలా ఎక్కడ కూడా చూసే అవకాశం ఉండదు. సో ఇక్కడ అంతలా జరుగుంటానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ఇది అలా జరగకుండా ఉండడానికి ఛాన్స్ ఏం లేదు కదా. జరగవచ్చు, జరగకపోవచ్చు. అంతేగాని ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ఒక మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారండి. అంత దొరికిలాగా ఎందుకు ఆలోచిస్తారు?
కాబట్టి ఇంట్లో వాళ్ళ హత్యా కోణంతో ఇచ్చేది. ఉమ్. అంతేగాని ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇది యాక్సిడెంట్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఇన్ని రోజులైంది పోస్ట్ మార్టం రిపోర్ట్. సో పోలీసులు ఎందుకు బయట నేను పెట్టట్లేదు అనేది మీకు వాళ్ళ పోలీసులు నేను చెప్పాలి. ఒకటి చెప్తాను ఆ, నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు పోస్ట్ మార్టము ఒక ఇక్కడ జగన్ గవర్నమెంట్ లోనే మలకపల్లిలో కుర్రోడిని చంపేశారు, గడ్డం శ్రీను అని. ఉమ్, అతన్ని ఎండ్రిని తాగించి చంపేశారు. ఫస్ట్ పోస్ట్ మార్టంలో పీక నొక్కేసినట్టు గట్టిగా పట్టుకున్నట్టు పడిగా బట్టలన్నీ తీసేసి ఆ బట్టలపై ఎండ్రిని పోసి స్నానం చేసి పడుకోబెట్టేశారు. ఎండ్రిని వాసన రాకుండా పెట్టేసిన తర్వాత దాన్ని కప్పెట్టేశారు. దాన్ని కేసు ఏమీ లేదు, దాన్ని నిందితులను పట్టుకోలేదు. అబ్బాయి ఆడు ఆత్మహత్య చేసుకున్నానికి ఆడు ఏమి కుర్రోడాడు, ఆత్మహత్య చేసుకున్నానికి వ్యవహారాలు ఏమి లేదు. వాళ్ళ ఇంట్లో ఏదో వ్యవహారం జరిగింది, అది బయట పెట్టకుండా కుర్రోడిని చంపేశారు. చంపేసిన తర్వాత అది 6 నెలలు నేను ఫైట్ చేశాను. హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ బాడీని తీసి రీపోస్ట్ మార్టం చేయించి ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీ పంపించా అంటే రీపోస్ట్ మార్టం ఎప్పుడైనా చేయొచ్చండి. 6 నెలలు లోపల మనం చేయొచ్చు, చేస్తే దొరుకుతాయి. కరెక్ట్ రీపోస్ట్ మార్టంలో దొరుకుతాయి. అండ్ పోస్ట్ మార్టంలో కూడా 3 డాక్టర్లు ఉన్నారు. ఒకరు క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన డాక్టర్ను కూడా తీసుకొచ్చి పెట్టారు అని అంటున్నారు. సో ఇంతమంది డాక్టర్ల సమక్షంలో జరిగిన పోస్ట్ మార్టం పై కూడా మీకు అనుమానాలు ఉంటాయా? అంటే జగన్ హయాంలో ఎంతమంది క్రిస్టియన్స్ మీద దాడులు జరగలేదండి. చీరాల కిరణ్ కుమార్ని మాస్క్ వేసుకోలేదని కొట్టి చంపేశారు. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగాడని కొట్టి చంపేశారు. ఇంకా మామూలుగా అబ్దుల్ సత్తార్ని నంజాల్లో వేధించి చంపేశారు. కరెక్ట్. ఇవన్నీ కూడానండి కొన్ని జరగలేదని కాదు, నిజంగానే కొన్ని జరిగాయి. అన్నిటికీ కూడా కానీ ఇక్కడ క్లారిటీ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ ఒక క్లారిటీని తీసుకోవడానికి వాస్తవాన్ని ఇంకొంచెం దగ్గరగా చూపించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం జరగకుండా భావోద్వేగాల చుట్టూ కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఒకవేళ మీరన్నదాన్ని తీసుకున్నా, మీరు సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళారు, మళ్ళీ కావాలంటే అక్కడ నేను రీకన్స్ట్రక్ట్ చేస్తాను, నేనే బైక్ నడుపుతాను అని మీరు అంటూ ఉన్నారు. సో మీరే బైక్ నడిపి అక్కడ ఆ వ్యక్తి ఎలా పడుంటారో అని చూపించేదానికంటే ఈ వీడియో తీసుకుని వెళ్ళి ఇతను ప్రవీణ కాదని మీరే డైరెక్ట్ కుటుంబ సభ్యులను అడిగితే అవునా కాదో చెప్పేస్తారు కదా. ఇప్పుడు మీరు కాదు అని అంటున్నారు, నాకు అవునో కాదో తెలియట్లేదు. ఆ బాధ్యత మీకు కూడా ఉంది కదా. ఒక ఛానల్ ఒకవేళ మీరు వస్తే మనం కలిసి అడగచ్చు. ఇప్పుడు నేను కలవడం ఎందుకు? మీరు వెళ్ళొచ్చు, మీరు హైదరాబాద్ ఉన్న సాయంత్రం లోపల మీరు వెళ్ళొచ్చు కదా. వెళ్ళండి. ఎవరైనా ఇప్పుడు నిజం బయటకు రావడం అన్నదే కావాలి కదా. నేను లేకుండా మీరు అడిగితే ఇంకా నిజాలు బయట చెప్తారేమో. కాబట్టి మీరు అడగచ్చు, దాంట్లో తప్పే. ఓకే, ఆ క్వశ్చనే తీసుకుందాం. 2 డౌట్స్. ఒకటి, పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు, 2 కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడి, ఈ 2 డౌట్లే. పోలీసులు నిజానికి 24 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి బయటికి. 24 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావాలి. ఒక పాస్టర్ హత్య జరిగితే, ఒక ఎంక్విస్ట్ లేట్ అయ్యి పోస్ట్ మార్టం జరిగితే రాజమండ్రి చరిత్రలో 50-60 వేల మంది రావడం అన్నది అసహజం అండి. అవును. అంటే హత్యని బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రతి ఓడు వచ్చి అక్కడ యాక్సిడెంట్ స్పాట్, బండి లేదు ఏమీ లేదు, ఎక్కడ చనిపోయాడంట ప్రతి ఓళ్ళు ఆఫ్ చేయడం, అది చూసి వెళ్ళడం ఒక స్పాట్ అయిపోయిందండి. ఆ స్పాట్ కింద చూస్తున్నారు. అంటే ప్రజలు దీన్ని బలంగా నమ్మారండి. హత్య చేశారు, హత్య చేసి తీసుకొచ్చి పడుకోబెట్టేశారు అన్నది బలంగా నమ్ముతున్నారు. అందుగురించే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం అన్నది సామాన్యంగా లేదండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా దీని గురించి వాళ్ళ భర్తలు నాతో ఫోన్లో మాట్లాడిస్తున్నారు ఆడవాళ్ళని. ఏమనంటే మీరు గట్టిగా పట్టుకున్నారు, మీరు చెప్పింది కరెక్ట్ అండి, చంపేశారండి అంటే ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు అది ఫీల్ చేస్తున్నారండి. ఆ ఫీల్ చేయడంలో అది చాలా డౌట్ అన్నది బాగా క్లారిటీగా పోలీసులు చెప్పకపోతే అసలు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ అయిన తర్వాత నేను అడిగింది పోలీసులు ఏంటంటే, మీరు చూపిస్తున్న CCTV ఒక 30 సెకండ్స్ది, ఈ 30 సెకండ్స్ ముందు CCTV ఫుటేజ్ జస్ట్, దాని తర్వాత CCTV ఫుటేజ్ అలా కంటిన్యూస్ గా ఉన్నది ఏమన్నా ఉందా మీ దగ్గర? ఇప్పుడు అది అక్కడ పడేసిన తర్వాత మనుషులు వచ్చి తీసేయచ్చు కదా.
మనుషులు రావచ్చు, చేయొచ్చు, ఓల్డ్ ఆస్కారాలు ఉన్నాయి. అంటే అక్కడ 11 గంటల 41 నిమిషాలకు అనేకమైన డౌట్లు. ఓకే, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో 11 గంటల 41 నిమిషాలకు సీసీ ఫుటేజ్ ఉంది. సో 11 గంటల 50 నిమిషాలకు 12 గంటలకు తదుపరి ఒక 1 అవర్ సీసీ ఫుటేజ్ కూడా కావాలని అడుగుతున్నారు. పెట్రోల్ బంక్ లో ఉన్నది, రైట్? అంతే కదా. ఏమైంది ఎందుకు చూపించట్లేదు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.